సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో రెయిన్బో మెడోస్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ప్రైవేటు భూమి అని చెప్పి ప్రభుత్వ భూమిలో విల్లాస్ కట్టి మోసం చేసినట్లు బాధితులు వాపోతున్నారు. రెయిన్బో మెడోస్ గృహ నిర్మాణదారులు వెంకట నరసింహ, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు, ఇంటూరు ప్రసాద్లను సంప్రదించిన ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెయిన్బో మెడోస్ సంస్థ యాజమాన్యం మోసం చేసిందని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మా ల్యాండ్ లార్డ్స్కు మాకు ఏం చేశారంటే మా డెవలపర్ ఎన్వి నరసింహ మాకు కొన్ని 2 ప్లేస్లలో ఓపెన్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది. ఒకటి 208, ఒకటి 210. 210 అనే భూమి అనేది ప్రభుత్వ భూమి. అందులో 18 గుంటలు ఉన్నాయి. 208 అనేది 28 గుంటలు ఉన్నాయి. ఇంకా 6 గుంటలు ఉన్నాయని దానికి ఫెన్సింగ్ వేసి మనకు అమ్మడం జరిగింది. బోర్డు కూడా బాకి మీ ఇల్లు పక్క పట్టా ల్యాండ్లో అని తేలింది. కొంత తదుపరి ఈ మధ్యలో 2025 ఫిబ్రవరి, మార్చి ఆ కాలంలో ఒక మూడో వ్యక్తి వచ్చి కొన్ని కట్టడాలు జరగడానికి ఉపక్రమించారు. కాలనీ వాసులు 344 ప్లాట్ నెంబరు. సో మేము అన్ని ఇప్పుడు ఎంఆర్ఓ సర్వే చేసిండు, నిర్ధారించిండు, మై గవర్నమెంట్ ఉన్నాయని చెప్పిండు. ఏడీ సర్వే, డిస్ట్రిక్ట్ సర్వే, అదే సుప్రీము, ఆ సర్వే కూడా చేసి మై గవర్నమెంట్ ఉన్నాయని చెప్పారు. మళ్ళీ సర్వే చేసి ఏదో చేద్దామని చూస్తారు. దయచేసి మళ్ళీ సర్వేలు వద్దిగా. ఎందుకంటే డిస్ట్రిక్ట్ సర్వే చేసినాక ఇంకా మళ్ళీ దాన్ని సర్వే చేసి ఏదో మ్యానిపులేట్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అనేది వద్దు. ఎందుకంటే మేము సామాన్యులం. వాళ్ళు మళ్ళీ ఎంతో కొంత పైసలు ఇచ్చి మళ్ళీ ఇదివరకు మ్యానిపులేట్ చేస్తేనే ఇల్లులు కట్టారు. ఇప్పుడు మళ్ళీ మ్యానిపులేట్ చేసి మా ఇళ్ళను మళ్ళీ ఏదో మ్యానిపులేట్ చేస్తా అంటే కుదరదు. దానికి మళ్ళీ సర్వే చేయించడానికైతే అసలు మేము అంగీకారం కాదు. ఎందుకంటే ఏడీ సర్వే చేసిండే అది ఒకటి పాయింట్. ఈ పాయింట్లో మాకైతే ఇంకా తిరిగే ఓపిక లేదు. 6 నెలల నుంచి తిరిగిన ఆఫీస్ లేదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము, ప్రజావానికి 3 సార్లు వెళ్ళాము, ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్ళాము, జిహెచ్ఎంసీ ఆఫీస్కి, హెచ్ఎండి ఆఫీస్, తిరిగిన ఆఫీస్ లేదు. మాకు హీరో రాజన్న పక్కన ఉండి మాకు హెల్ప్ కావాల్సింది న్యాయం. ఎవరైనా సరే, అది కందుకూరు ఎమ్మెల్యే గారు, ఇంటూరు నాగేశ్వరరావు గారు వచ్చి చేయగలిగితే చేయండి. మాకు న్యాయం చేసి మాకు పట్టాలో ఉందని చూపించండి, డాక్యుమెంట్ చాలు. లేదా ఆ ఎంఓయూలో రాసినట్టు కంపెన్సేషన్ చేయండి. నేను కొనుక్కున్నదకి వచ్చేసి రెయిన్బో మెడోస్లో హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్లో కొనుక్కున్నాం. బిఫోర్ కొనుక్కునే ముందు మేము లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ ఒపీనియన్ తీసుకున్నాము. ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఇవన్నీ చెక్ చేయించుకున్న తర్వాత లాస్ట్ 6 months బ్యాక్ ఏమైందంటే మా ఇంటి ఎదురుగా ఏదైతే చూపించారో గవర్నమెంట్ ల్యాండ్, అది ప్రైవేట్ ల్యాండ్ అని ఒకతను వచ్చేసి డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు మాకు డౌట్ వచ్చింది ఏంటంటే ఇది ప్రైవేట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది, నా ఇంటి మీద ఉందా, వేరే వాళ్ళ ఇంటి మీద ఉందా తెలుసుకుందాం అని చెప్పేసి మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం. తర్వాత ఏమైందో ఎవరైతే డెవలప్మెంట్ చేసుకుంటున్నారో ఆయన ఆపినాం.